నమస్తే భయ్య. ఈరోజు మన దగ్గరికి యాక్టివా 3G సర్వీసింగ్కి వచ్చింది. సో మనమైతే డోమ్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేసేసి వాటర్ వాష్కి అయితే చేపించేసినాము. సో వాషింగ్ అయిపోయిన తర్వాత బయట కొద్దిసేపు డ్రైయర్ లాగా పెట్టేసి సో లోపలికి తీసుకున్నాము. ర్యాంప్ ఎక్కిచ్చేసి బండి ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసేసినాము. దీన్ని పెద్ద ఫిల్టర్ అంటారు. ఇంకో చిన్న ఫిల్టర్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో ఫిల్టర్ నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఫిట్ చేసేసినాం. మళ్ళీ ప్లగ్ కూడా స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేసి చెక్ చేసినాము. అలాగే పాత ఆయిల్ కూడా కంప్లీట్గా డ్రైన్ చేసినాం అనమాట. స్పార్క్ ప్లగ్ అంటే క్లీన్ చేస్తున్నాము. ఆయిల్ మొత్తం కంప్లీట్గా బండి అనేది రైట్ సైడ్ ఉంచి ఆయిల్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయే వరకు తీసేసినామండి. ఆయిల్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత బోల్ట్ మళ్ళీ రీఫిక్స్ చేసేసినామండి. అలాగే స్పార్క్ ప్లగ్ ఓకే ఉంటే రీకండిషన్ లాగా క్లీన్ చేసి మళ్ళీ పెట్రోల్తో కడిగి తర్వాత ఫిట్ చేయడం అయితే జరుగుతుందండి. స్పార్క్ ప్లగ్ ఫిట్ చేసిన తర్వాత సో ఇంజన్ ఆయిల్ అనేది మళ్ళీ రీఫిల్ అయితే చేసేసినామండి. సో ఇంజన్ ఆయిల్ రీఫిల్ అయిపోయిన తర్వాత స్మాల్ ఫిల్టర్ అంటారండి, కొంతమంది దీన్ని బిస్కెట్ ఫిల్టర్ అని కూడా అంటారు. సో అది చాలా డస్ట్ పట్టింది. సో పెట్రోల్తో అయితే నీట్గా వాష్ చేసేసినాం అనమాట. సో వాష్ చేసిన తర్వాత దాని బ్రాకెట్ ఉంటుంది ఒకటి, సో అది కూడా ప్లాస్టిక్ది ట్రే ఉంటుంది, అది కూడా క్లీన్ చేసేసి నీట్గా ఎయిర్ కొట్టి మళ్ళీ రీఫిట్టింగ్ అయితే చేసేసినామండి. అయిపోయిన తర్వాత గేర్ ఆయిల్ కూడా ఖరాబ్ అయిపోయింది అనమాట. సో గేర్ ఆయిల్ కూడా మళ్ళీ రీఫిల్ అయితే చేసేసినామండి. అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఫిల్టర్ అయితే ఫిక్స్ చేసేసినాం. సో తర్వాత బ్రేక్ షూస్ ప్రాబ్లం ఉంటే బ్రేక్ సౌండ్ వస్తుందని కస్టమర్ కంప్లైంట్ చెప్పిందండి. సో అలాగే బ్రేక్ షూస్ కూడా ఓపెన్ చేసినామండి. బ్రేక్ షూ ఓకే ఉంటే మంచిగా నీట్గా క్లీన్ చేసి డ్రమ్ము లోపల క్లాత్ కొట్టేసి బ్రేక్ షూలకి సైన్ పేపర్ పెట్టి క్లీన్ చేసి అలాగే డ్రమ్ కూడా క్లీన్ చేసి సో ఇంకోటి బ్రేక్ క్యామ్లో కూడా కొద్దిగా ఆయిలింగ్ అనేది చేసేసినాం అనమాట. చాలా అంటే చాలా డస్ట్ ఉంది. సో బ్రష్ పెట్టి మంచిగా క్లీన్ చేసేసినామండి. సో కొంచెం ఆయిల్ అనేది వేసేసిన తర్వాత క్యామ్ ఫ్రీ అవుతుంది కదా. సో తర్వాత బ్రేక్ షూ అనేది రబ్ చేసి మళ్ళీ బ్రేక్ షూలు అనేది రీఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట. సో బ్రేక్ షూలు కస్టమర్స్ చేంజ్ చేయమన్నారు. సో బాగున్నాయి కదా అని చెప్పేసి అవే క్లీన్ చేసి మళ్ళీ మనమైతే రీఫిట్టింగ్ అనేది చేసేసినాం అనమాట. సో అయిపోయిన తర్వాత వీల్ అసెంబ్లీ క్లోజ్ చేసేసి తర్వాత ఫ్రంట్ బ్రేక్ కూడా ప్రాబ్లం ఉందంటే ఫ్రంట్ బ్రేక్స్ కూడా ఓపెన్ చేసినాం అనమాట. ఫ్రంట్ బ్రేక్స్ ఓకే ఉంటే నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ డ్రమ్ కూడా క్లీన్ చేసేసి సో దానిలో క్యామ్లో కొద్దిగా ఆయిలింగ్ అనేది చేసేసినాం అనమాట. సో అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రమ్కి కూడా పేపర్ అనేది కొట్టేసినాం అనమాట. సో అయిపోయిన తర్వాత మళ్ళీ వీల్ అనేది రీఫిట్టింగ్ అనేది చేసేస్తున్నాం అనమాట. సో అయిపోయిన తర్వాత మళ్ళీ వీల్ అనేది ఫుల్ టైట్ అంటే చేసేసినాం అనమాట. సో తర్వాత బ్రేక్స్ ప్రాబ్లం ఉంటే అది కూడా వేసేసినాం. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.